హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్యమ్మని. ఈరోజు శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో ఒక ఆయిల్ తయారు చేస్తున్నాను. గతంలో 8 నెలల క్రితము నేను క్యాన్సర్ పేషెంట్కి హెయిర్ ఇచ్చాను. దానివల్ల నా హెయిర్ కూడా తగ్గిపోయినాయి. అందుట్లో మా సిస్టర్ కూడా తయారు చేసి ఇమ్మన్నారు. ఆయిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూస్తున్నారా? ఇది చూడండి, తులసాకులు. ఇది చూడండి, మరువం. ఇది చూడండి, ఇది మా మందారాకులు. ఇది గోరింటాకు. ఇది చూసారా, మందార పూలు. ఇది చూసారా, మెంతులు. ఇది చూసారా, కరివేపాకు. ఇది చూసారా, ఆయిల్. ఇవన్నీ కాకుండా కూడా మనం ఇంకా కూడా వేసుకోవచ్చు. ఏమేమి అదిగో కడాయి, దీంట్లోనే ఇట్లా స్టీల్ దాంట్లో చేసుకోవాలి. దీనికి కాకుండా కూడా మనము గంధకచ్చరికాయలని, తుంగేళ్ళని అన్నీ వేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ రావడానికి మంచిగా ఉంటుంది. స్మెల్ రావడానికి ఒక చిన్న తుంగేర్లు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. గంధకచ్చరికాయలు వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ అవి దొరకలేదు కాబట్టి నేను దీంతో చదువుకుంటున్నాను. ఇది బాగానే ఉంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది అనమాట. చాలా బాగా ఉంటుంది, నల్లగా అవుతుంది. మరి ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటున్నారు అని అనుకుంటారేమో. నేను ఈ పెట్టుకోవడం వల్ల చాలా మైండ్ కూల్గా ఉంటుంది. మరి సుండ్రు కూడా రాదు, ఎయిర్ కూడా పెరుగుతుంది. మరి స్మూత్గా కూడా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట హెయిర్కి. మనం నెత్తి బాగా కూల్గా ఉండాలంటే ఇలాంటివి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా మామూలుగా పెరుగు మెంతులు వేసుకొని పెట్టుకున్నా కానీ కూల్గా ఉంటాయి, అదొక వెరైటీ. కాకపోతే కావాల్సినవి చూసారు కదా, కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా వేసుకొని తయారు చేసుకొని ఈ మరగబెట్టి సన్న మంట మీద గంట సేపు మరగబెట్టాలి, ఒట్టినా కాదు. మీరు కూడా వీలైతే తయారు చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలకి మీకు తయారు చేసుకొని పెట్టుకోండి. మరి మాలాంటి వాళ్ళు అయితే నైట్ పెట్టుకొని తెల్లారదా ఉంచుకుంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే సండే పెట్టుకోవచ్చు. సండే పెట్టుకొని అదే సాటర్డే నైట్ పెట్టుకొని సండే స్నానం చేసుకుంటే బాగుంటుంది. మీకు హెయిర్ బాగుంటుంది అనమాట, కూల్గా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా చేసుకోమని చెప్తుంది లావణ్యమ్మ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.